సంతోషంగానే ఉన్నావు కదమ్మా? అయ్యో, చాలా సంతోషంగా ఉన్నా నాన్న. ఒక కుటుంబం తోడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. చిన్నప్పటి నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. కష్టం వచ్చినప్పుడు తోడుండే మనిషి, కన్నీరు వచ్చినప్పుడు తుడిచే చేతులు, నష్టం వచ్చినప్పుడు భరోసా ఇచ్చే మనసుండడం ఎంత అదృష్టమో తెలుస్తుంది నాన్న. నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకంతే చాలు తల్లి. నా సంతోషం గురించి సరే నాన్న, మీ బాధ గురించి చెప్పండి. నా బాధనా? నాకు తెలీదని, నాకు తెలియకూడదని కనురెప్పల వెనక దాస్తున్న కన్నీళ్ల గురించి నాకు అర్థం కాదనుకుంటున్నావా నాన్న? నువ్వు బలిదానమమ్మా. నువ్వు బాగున్నావు. బంగారం లాంటి అల్లుడు, వజ్రాలు లాంటి పిల్లలు, అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తమామలు. నీ విషయంలో నాకింతకంటే ఇంకేం కావాలి చెప్పమ్మా? అదే నాన్న, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంత సంతోషంలో కూడా మీ మనసు దేని గురించి అంత బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. మొన్న ఆయన కోసం ఆవేశంగా ఇంటికొచ్చినప్పటి నుంచి మీలో చాలా మార్పుని గమనిస్తున్నాను. ఏమైంది నాన్న? అక్క గురించి నిజంగా తెలియలేదా? లేదా తెలిసినా ఏమైనా దాస్తున్నారా? ఆయనేమీ చెప్పడం లేదు, మీరు నోరు మెదపడం లేదు. రాతోడిని అడిగితే నేనెక్కువగా ఆలోచిస్తున్నాను అంటున్నాడు. అక్క విషయం నాన్న, ఎక్కువగా ఆలోచించకుండా ఎలా ఉంటా? అక్క గురించి తెలిసిందేమో, అక్క మన మీద కోపంగా ఉందేమో, అక్క మనల్ని అసహించుకుంటుందేమో, ఇలా ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి నాన్న. ప్లీజ్, అక్క విషయమే అయితే నిజం చెప్పండి నాన్న. ఆ నిజం ఎంత బాధ పెట్టినా నేను తట్టుకోగలను. ఆ నిజం నీ మనసుని మొక్కలు చేస్తుందమ్మా. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న నిజం నీ బ్రతుకులో ప్రళయాన్ని సృష్టిస్తుందమ్మా. ఈ కష్టం, ఈ కన్నీళ్లు నాతోనే ఆగిపోవాలమ్మా. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. చెప్పు ఘోరా. అమరేంద్ర కుటుంబాన్ని మామిళ్ళ చెరువు దగ్గరికి తీసుకునిరా. సరే. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అనుమానం వచ్చిందా ఓటమే. నువ్వెళ్ళి సిద్ధంగా ఉండు ఘోరా. కుటుంబాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. మరుజన్మకు కూడా సరిపడు విధముగా ఇప్పుడే చూచుకొనిచున్నావా బాలిక? నీ అస్థికలు ఈ దినము కాశీలో కలిపెదరు. అరుంధతిగా నీ ప్రయాణము ప్రస్థానము నేటితో ముగియనున్నది. బంధములను బాంధవ్యములను వదలి నీ ఆత్మను పరమాత్మనందు కలుపుటకు సమ్మతింపుము బాలిక. గుప్తా గారు, తండ్రికి దూరం అయ్యాను. జీవితమంతా అనాథగా బ్రతికాను. చనిపోయాక నా కన్నవాళ్ల గురించి నేను తెలుసుకున్న తర్వాత నా తోడబుట్టిన చెల్లెలని
కష్టాల సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతున్నాను. నా కుటుంబానికి మనోహరి రూపంలో పెను ప్రమాదాన్నిచ్చి వెళ్ళిపోతున్నాను. ఎంత నష్టజాతకురాల్ని గుప్తా గారు నేను. పాపం, నన్ను ప్రేమించిన అభిమానించిన కారణంగా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కష్టపెడుతున్నాను. అటులా మాట్లాడకము బాలిక. నీవు ఎవ్వరికీ అన్యాయము చేయలేదు. ఒకవేళ ఏదైనాను అన్యాయము జరిగినదనినా అది నీకు మాత్రమే జరిగినది. సరే బాలిక, మనము వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. వెళ్ళెదము రమ్ము. అస్థికలు కాశీలో కలిపే వరకైనా నన్ను ఇక్కడే ఉండనివ్వండి గుప్తా గారు. నీవు ఇచ్చట ఉండుట వలన ఏమీయూ మారదు బాలిక. తెలుసు గుప్తా గారు, కానీ నాకున్న ఈ కొంత సమయమైనా నా కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను. అటులనే కాశీ నుండే మనము మా లోకమునకు బయలుదేరవలెను. సిద్ధముగా ఉండుము. సరే.